ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట, నార్సింగ్ మండల కేంద్రాల్లోని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే తమకి డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యకి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ లేదు, బసాపూర్ అక్కడ లేదు, ఈ బంకులో లేదు, ఈ కొనపురం బంకులో కూడా లేదు. లాస్ట్ అయితే ఒక్కటే బంక్ ఉంది. అన్ని ధర్మం మరి ట్రాక్టర్లు డీజిల్ లేదు, పెట్రోల్ లేదు. ఒక బంకు పోయినాడ దారాలు కట్టి తిరిగిపోలే. మళ్ళీ ఇంకో బంక్ కామరెడ్డి రోడ్డుకు అక్కడ బంకు పోతే ఆడ లేదని మరొకటి. ఈ బంక్ వస్తే ఇది సీరియల్ ఉంది. ఈ పెట్రోల్ వచ్చే కూడా లేరు. ఈ పెట్రోల్కు డీజిల్కి ఇబ్బంది అవుతుంది. మరి దుర్గాలు కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్ క్యాన్లు కట్టారు, క్యాన్ కొట్టుకొని తీసుకో మాకు తగిలిపోయింది. సీరియల్ కట్టడంతో పొద్దుకు అవుతుంది. రామాయంపేటకి వచ్చాను మార్నింగ్. ఇప్పుడు పెట్రోల్ కొంతమంది వచ్చి అయితే పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేదని చెప్పారు. సిటీకి వెళ్ళాలి నేను, ఇప్పుడు పెట్రోల్ లేదని చెప్తున్నారు. ఏదో లారీ స్ట్రైక్ అని చెప్పి అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది పెట్రోల్ బంక్లు అని చెప్తున్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఇది ఏదో అరేంజ్మెంట్ చేస్తే తొందరగా బాగుంటుంది గవర్నమెంట్. నా పేరు వెంకటస్వామి గౌడ్. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చర్గా అధ్యాపకునిగా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం ఇప్పుడు పెట్రోల్ మార్నింగ్ నుంచి కూడా చాలా కూడా కొరతగా ఉన్నట్టు ప్రతి బంకులు కూడా కనబడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో పెట్రోల్ బంకులు యాజమాన్యాల మరి రహదారుల వెంబడి ఉన్న ఈ డ్రైవర్ల మొత్తం అయితే సమ్మె చేస్తున్నప్పుడు ఇప్పుడే టీవీ, ఎలక్ట్రానిక్ మీడియాలో మేము తెలుసుకొని తొందరగా పంపుకు రావడం జరిగింది. మేము ఉద్యోగస్తులం కాబట్టి ప్రతిరోజు కూడా మేము కళాశాలకు ఎదురుగా పొద్దున వెళ్ళి సాయంకాలం రావాలి కాబట్టి ఖచ్చితంగా కూడా పెట్రోల్ అనేది మనకు నీరు వాహనాలు రవాణా రంగం మనకు తొందరగా వేగంగా అన్ని ప్రదేశాలకు తొందరగా చేరాలంటే రవాణా ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తొందరగా కూడా చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవలసిందని విజ్ఞప్తి చేస్తుంది. మాజీ సర్పంచ్. ఎందుకంటే పెట్రోల్ యొక్క సమస్యలు అంటే ఏ పంపులో లేదు. ఈ పంపులో ఎక్కడ మధ్యలో పంపిణీ అయిపోయినట్టు హెచ్పి పంపులో దాదాపు 100 బండ్లు ఉన్నాయి. 100 బండ్లు నిలబడితే కూడా పెట్రోల్ వేయడం లేదు. వీళ్ళు సరిగా స్టాక్ తీసుకురావడం లేదు. ఏ పంపులో కూడా సరిగా ఈ కల్తీగా జరుగుతుంది. ఈ కల్తీ ఎక్కడైనా నిజంగా కల్తీగా జరిగితే వాళ్ళు అవరేజ్ ఇవ్వడం లేదు. ఈ మళ్ళీ ఉన్న పంపుల్ని పోయడం కూడా వాళ్ళు సరిగా ఒక మనిషి ఉన్నాడు పోషడానికి, అది సరిపోవడం లేదు. ఉన్న 100 మందికి ఏ విధంగా ఎట్లా చేయడం జరుగుతుంది, ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా పెట్రోల్ ఏ పంపులైనా సక్రమంగా నిల్వ ఉంచుకోవాలి, కల్తీ లేకుండా ఉంచాలి, మంచి మ్యాక్సిమం క్వాలిటీ పెట్రోల్ పోయాలి. మంచి నిదానంగా పెట్రోల్ పోసేదానికి మాకు ఎక్కడ బావి కడుకోవడానికి కానీ వ్యవసాయ రంగానికి పోవడానికి కానీ పెట్రోల్ లేకపోతే బ్రతకలేము. వాస్తవానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.